రాబోయే 25 జూలై 2026 శనివారం నాడు తొలి ఏకాదశి రాబోతుంది. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకు అని అంటే ఈ రోజు నుండే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పనులు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవండి. బ్రహ్మ ముహూర్తము అని అంటే ప్రొద్దున్నే 4 గంటల నుండి 6 గంటల లోపే లేచి తల స్నానము చేసుకోవాలి. ఆ తర్వాత సూర్య నమస్కారం చేసుకోండి. ఆ రోజంతా కూడా ఉపవాసము ఉండాలి. ఉపవాసము అని అంటే పాలు మరియు ఫ్రూట్స్ ఇవి స్వీకరించి ఉండవచ్చు, తప్పు అస్సలు ఉండదు. అదే విధంగా ఏం చేస్తారు, ఆ రోజున పేదలకు అన్నదానము లేదా వస్త్రదానము చేయండి. గోసేవ చేయండి. గోవులకి పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు తినిపించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం వేళ విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. అది చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపం చేసుకోండి. ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రం అందరికీ కూడా తెలుసు కదా. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. ఇలా చేస్తే గనక ఏమవుతుంది, కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, మనము చేసుకున్నటువంటి పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి అనేటటువంటిది అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఈ తొలి ఏకాదశిని, ఈ శయన ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తారని భావిస్తూ స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.